సో బ్యాంక్ నిఫ్టీకి వస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా మేడం మోస్ట్ ప్రాబబ్లీ సో ఇక్కడ ఒక హై మొన్నటి హైనే తీసుకుంది. ఇది బేరిష్ ప్యాటర్న్ అని చెప్పి అనుకున్నాం. సో దీని ప్రకారం అయితే 43,300 అయితే ఇంకా బ్రేక్ కాదనుకుంటున్నాను మేడం. సో రిలయన్స్ స్ట్రాంగ్ ఉంది కాబట్టి మనం పుట్ సైడ్ ఏదన్నా తీసుకోవాలంటే బ్యాంక్ నిఫ్టీ ఆ ఫిన్ నిఫ్టీయే చూసుకోండి. రేపు ఎక్కువ ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ దాన్నే ఫోకస్ చేయండి. సార్ 42,951 కిందకి గానుంటే పిఈ సైడ్ ఫోకస్ చేద్దాం. సో 42,951 అనేది మిడిల్ లైన్ సార్. ఇది దీనిపైన గానుంటే కాల్ ఆర్డర్. టార్గెట్ అయితే 43,159. సో దీనికన్నా కూడా ముందు లెవెల్స్ అయితే ఇది కానీ బ్రేక్ అయితే నెక్స్ట్ ఎక్కడ దాకా రావచ్చు అంటే 42,556 సార్. సో మన డౌన్ సైడ్ అయితే 42,556 దాకా రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఓఐ డేటాలో బ్యాంక్ నిఫ్టీ సో ఓఐ డేటాలో మాక్సిమం ఎక్కడున్నారు అని చూస్తే సో అడ్డమనీనే చూపిస్తుంది సార్. అడ్డమనీ ఎక్కువ ఉన్నట్టు చూపిస్తుంది. ఇక్కడ ఓఐలో కూడా 2 lakhs వెళ్ళిపోయారు మెంబర్స్. సో 43,000 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ సార్. సో మోస్ట్ ప్రాబబ్లీ 43,000 దగ్గర మనం పిఈ ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఒక 40 పాయింట్స్ ఎస్ఎల్ పెట్టుకొని ఒకవేళ అది మిస్ అయితే మనం లైవ్ మార్కెట్ లో చేంజ్ ఇన్ ఓఐ చూసుకొని డిసైడ్ చేద్దాం. ఇప్పటికైతే 43,000 స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఇటు పక్క మోస్ట్ ప్రాబబ్లీ 43,000 కాల్ పుట్టు సెల్ చేస్తుంటారు సార్. ఇటు పక్క కూడా ఇటు పక్క ఎక్కువ ఉన్నారు. దీని తర్వాత కానీ చూసుకుంటే మనకి చాలా తక్కువ ఉన్నారు సార్. 25,000 ఎక్కువ ఉన్నారు కాబట్టి సపోర్ట్ అయితే 42,800 అనుకున్నాం సార్. మోస్ట్ ప్రాబబ్లీ బ్యాంక్ నిఫ్టీ 200 రేంజ్ అనేది సెట్ కాదు. సో బ్యాంక్ నిఫ్టీ 500 పాయింట్స్ మూవ్మెంట్ ఉండే ఛాన్స్ ఉంటుంది కాబట్టి 42,500 నుంచి 43,000 మధ్యలో అనుకుందాం సార్. సో ఒకవేళ పైకి కానీ వెళ్తే మాక్సిమం 42,200 దాకా వెళ్ళొచ్చు. 200 టు 43,200 టు 42,800 ఈ రెండిట్లో ఏదైనా రేంజ్ ఉండొచ్చు. కానీ దీని ప్రకారం అయితే 43,000 అయితే క్రాస్ కాదనుకుంటున్నాం. దాని తర్వాత 42,800 బ్రేక్ అయిపోతే మనకు 42,500 దాకా రావడానికి ఛాన్స్ ఉంది సార్. హైయెస్ట్ 25, 21 ఇక్కడ ఉంది కాబట్టి ఓఐ ప్రకారం అయితే 95 ఉంది. సో 42,500 అనుకుందాం ఓఐ ప్రకారం. ఇంకా ఎక్సెల్ షీట్ లో సో ఎక్సెల్ షీట్ ప్రకారం మనకి 42,973 అనేది మిడిల్ లైన్. సో 979. సో రేపు కానీ 42,997 దగ్గర పైకి కానీ వెళ్ళిందంటే టార్గెట్ 43,206 సార్. 42,306, 43,392. సో బ్యాంక్ నిఫ్టీలో మటుకు 3 లెవెల్స్ చేసుకోవాలి సార్. అది ఎప్పుడు మనం చెప్పలేము. పైకి పోయిందంటే 500,000 పాయింట్స్ కూడా మూవ్మెంట్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో. మనం ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు బ్యాంక్ నిఫ్టీని మాత్రం. సో 42,997 కానీ క్రాస్ అయితే మటుకు కాల్ సైడే ఉండండి, అది దిగనంత వరకు. సో 42,950 కానీ బ్రేక్ అయిపోయిందా ఇంకా మీకు డౌన్ సైడ్ 42,787, 42,554, 42,368 ఈ 3 లెవెల్స్ అనేది గుర్తుపెట్టుకోండి సార్. ఏ లెవెల్ దగ్గరకు వచ్చినా కానీ మనకి రివర్స్ అవ్వచ్చు. 787 దగ్గరకు కూడా వచ్చి మళ్ళీ రివర్స్ అవ్వచ్చు అనమాట. సో అది కొద్దిగా అలర్ట్గా ఉండాలి మనం. సో ఇవి లెవెల్స్ సార్. మోస్ట్ ప్రాబబ్లీ ఒక్కసారి మనకి రేపు ట్యూస్డే రేంజ్ కాబట్టి ఒకసారి ట్యూస్డే యావరేజ్ గా మనం 43 వీక్స్ కి క్యాల్కులేట్ చేస్తే యావరేజ్ గా నిఫ్టీ 234 పాయింట్స్ వెళ్ళేదానికి ఛాన్స్ ఉంది సార్. 674 పాయింట్స్ వెళ్ళేదానికి ఛాన్స్ ఉంది ట్యూస్డే రోజు బ్యాంక్ నిఫ్టీ. సో 291 ఇది కానీ లాస్ట్ వీక్ అయితే 60 ఇచ్చింది మేడం. ఈసారి 172 మినిమం అయితే 175 పాయింట్స్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈ రేంజ్ ని కానీ గుర్తుపెట్టుకున్నారంటే మనం దాని ప్రకారం లైవ్ లో మనం అలర్ట్ అయిపోదాం. ఓకేనా? క్లియరా మేడం అందరికి?